హాయ్ వెల్కమ్ టు జెస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. ఈరోజు నేను ఆటాతో చాకో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ దట్టు ఆటాతో చేసిన బిస్కెట్స్ కాబట్టి చాలా బాగుంటాయి, చాలా క్రంచీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో ఎలాంటి ఎగ్ నేను అసలు యూస్ చేయలేదు అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో 1/4 కప్ బటర్ ప్లస్ గీ తీసుకున్నాను. మీరు ఖాళీ బటర్ కానీ గీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1/4 కప్ జాంగ్రీ పౌడర్, 1/2 కప్ గోధుమ పిండి, అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఇక్కడ. అవి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీరు కావాలంటే పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఎగ్లెస్ బిస్కెట్స్, దట్టు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలాగా మిక్స్ చేసుకున్న ఈ పిండిని ఒక 1/2 అవర్ కంపల్సరీ రెఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. దానివల్ల బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. ఒక 1/2 అవర్ తర్వాత హ్యాండ్స్కి కొంచెం బటర్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మౌల్డ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని దాన్ని నేను బిస్కెట్ షేప్స్లో మౌల్డ్ చేసుకున్నాను. ఇవి ఆటాతో చేసిన బిస్కెట్స్ అయినా టేస్ట్లో ఏ మాత్రం తగ్గదు, అంత బాగుంటాయి ఈ బిస్కెట్స్. నెక్స్ట్ నేను ఇప్పుడు ఈరోజు డైరెక్ట్గా ఇలా పాత ప్రెషర్ కుక్కర్ ఒకటి ఉంటే తీసుకొని దీంట్లోనే బేక్ చేయబోతున్నాను. సో చూసారు కదా, మన బిస్కెట్స్ అనేవి నేను మౌల్డ్ చేసుకున్నాను. మౌల్డ్ చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నీ ఇలా ఈ కుక్కర్లో ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మౌల్డ్ చేసుకున్న ఈ బిస్కెట్స్ మీద నేను ఇలా చాకో చిప్స్తో డెకరేట్ చేసుకున్నాను. అవి తినేటప్పుడు చాలా బాగుంటాయి, చాక్లెటీగా బిస్కెట్స్ చాలా బాగుంటాయి. కావాలంటే మీరు ఆ పిండి మిక్స్ చేసినప్పుడే కొంచెం చాకో చిప్స్ అందులో యాడ్ చేయొచ్చు, ఎక్కువ యాడ్ చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు వీటిని నేను డైరెక్ట్గా స్టవ్ మీద 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాను. చూసారు కదా మన బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. ఇప్పుడు నేను ఒక బిస్కెట్ మీకు బ్రేక్ చేసి చూపిస్తాను, చూడండి. అది చాలా క్రంచీగా బ్రేక్ అవుతుందన్నమాట. చూసారు కదా లోపల ఎంత క్రంచీగా, ఎంత బాగా బేక్ అయిందో. ఎలాంటి టిన్ యూస్ చేయకుండా ప్రెషర్ కుక్కర్లోని ఎంతో ఈజీగా అయిపోయాయి బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకు కూడా ఈ బిస్కెట్స్ చాలా నచ్చాయి, వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.